నా ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఒక రోజు మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ప్రవచన వాక్కు మీ కొరకు సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో మీరు చూసినట్లయితే అందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఏంటంటే ఇక్కడ హన్నా అటువంటి ఒక సహోదరి ఉంది. ఆ సహోదరికి సంతానము లేనప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆమె కన్నీరు కార్చి సంతానము పొందుకున్నట్లుగా చూస్తున్నాం. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హన్నా ఏటేటా మందిరానికి వెళ్తుంది కానీ ప్రార్థన చేయట్లేదు. మన జీవితంలో కూడా ఎంతోమంది ఏం చేస్తారంటే మందిరానికి వెళ్తూ ఉంటారు కానీ ప్రార్థన అనేది వారి జీవితంలో ఉండదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే హన్నాను మనకొక ఆత్మీయ